Hi students, welcome to RS Academy. This is Sunil. Students, ఈ వీడియో సెషన్లో మనం డిప్రిసియేషన్ కోసం క్లియర్గా చూద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ టాపిక్సే కాదు, మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు మెన్షన్ చేసిన టాపిక్స్ బేస్ చేసుకుని 1 by 1 టాపిక్ మీకు అందించడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. సో ఆల్రెడీ మనకి డిప్రిసియేషన్ టాపిక్ని చెప్పమని కామెంట్ సెక్షన్ చాలామంది అడగడంతోనే ఈ డిప్రిసియేషన్ టాపిక్ని మీకు అందించడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఈ క్లాస్లో డిప్రిసియేషన్ థియరీ పార్ట్ చూద్దాం. ఇది యాక్చువల్గా మనకి 5 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీకు అందుకే నోట్స్ చాలా సింపుల్గా నేను చేసి ఇచ్చాను. సో ఈ నోట్స్కి అండ్ ఇప్పుడు చెప్పే ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేసుకుని నేను ఎక్స్టెండ్ చేసుకోగలిగితే ఇట్స్ ఎనఫ్, మీకు మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ మీకు ఈ డిప్రిసియేషన్ టాపిక్కి పడతాయి స్టూడెంట్స్. అండ్ తర్వాత డిప్రిసియేషన్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఏంటి మెయిన్గా ఏ మెథడ్స్ అడుగుతారు, ఏంటి అని డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకోసమే చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని పరిచయం చేయండి స్టూడెంట్స్. సో టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ డిప్రిసియేషన్ డెఫినేషన్ మనం క్లియర్గా చూద్దాం. యాజ్ పర్ Schedule 2 of the Companies Act 2013, depreciation is a systematic allocation of the depreciable amount of an asset over its useful life. సో అసలు డిప్రిసియేషన్ అంటే ఏంటి? Schedule 2 కంపెనీస్ యాక్ట్ 2013లో ఏంటి? కంపెనీస్ యాక్ట్ 2013 Schedule 2లో డిప్రిసియేషన్ ఎలా డిస్క్రైబ్ చేయబడడం జరిగింది? డిప్రిసియేషన్ అనేది ఒక సిస్టమాటిక్గా, ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతిగా ఎసెట్ ఏదైనా ఆస్తి విలువని వాడినందుకు లేదా యూటిలైజ్ చేసినందుకు దాని లైఫ్లో మెల్లమెల్లగా దాని వాల్యూని పద్ధతి ప్రకారం తగ్గించుకుంటూ రావడాన్ని డిప్రిసియేషన్ అనడం జరుగుతుంది. సో డిప్రిసియేషన్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ ఇస్ అ సిస్టమాటిక్ అలొకేషన్ ఆఫ్ డిప్రిసిబుల్. ఫస్ట్ ఏంటి? సిస్టమాటిక్ అలొకేషన్ ఆఫ్ డిప్రిసిబుల్ అంటే ఒక క్రమ పద్ధతిలో తగ్గించుకుంటూ రావడం. ఏం తగ్గించుకుంటూ రావడం? ఆఫ్ అన్ ఎసెట్ ఓవర్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. సో ప్రతి వస్తువుకి మనం ఫర్నిచర్ కొన్ని, మిషనరీ కొన్ని, దానికి కొంత యూస్ఫుల్ లైఫ్ ఉంటుంది. 20 years, 25 years, 15 years. ఆ యూస్ఫుల్ లైఫ్లో ఇయర్కి ఒక్కో సంవత్సరం మనం వాడే కొద్దీ దాని విలువని తగ్గించుకుంటూ పోవడం. అది కూడా ఎలాగా? ఇష్టం వచ్చినట్టు కాదు, క్రమ పద్ధతిలో తగ్గించుకుంటూ పోవడం. సో ఒక 2 lakhs పెట్టి ఒక మిషనరీ కొన్నామనుకోండి. సో దాని లైఫ్ వచ్చి 20 years అనుకోండి. సో మనం వాడే ప్రతి ఇయర్కి ఏం చేస్తాము? మనం 2 lakhsని కాస్త ఒక ఇయర్ వాడామా అంటే 1,90,000 దాని విలువ పడిపోయింది. ఇంకో ఇయర్ వాడామా 1,80,000 దాని విలువ పడిపోయింది. ఇంకో ఇయర్ వాడామా 1,70,000. ఇలా ఒక క్రమ పద్ధతిలో కనుక ఒక వస్తువు విలువని మనం తగ్గించుకుంటూ వస్తూ దాని విలువను మనం బ్యాలెన్స్ షీట్లో వేసుకుంటే దాన్ని ఏమంటాం స్టూడెంట్స్? డిప్రిసియేషన్. సో మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాం. సో మనకి ఇది క్లియర్గా కంపెనీస్ యాక్ట్ 2013 Schedule 2లో డిస్క్రైబ్ చేయడం జరిగింది, డిఫైన్ చేయడం జరిగింది. సో ఓకే, డిప్రిసియేషన్ అంటే ఒక క్రమ పద్ధతిలో ఒక వస్తువు యొక్క విలువని తగ్గించుకుంటూ పోవడం అని క్లియర్గా అర్థమైపోయింది. సో డిప్రిసియేషన్ యొక్క కాసెస్ ఏంటి, దాని కారణాలు ఏంటి, అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఉన్న మెథడ్స్ ఏంటి, 1 by 1 స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ కాసెస్ ఆఫ్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ అసలు వస్తువులకి డిప్రిసియేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? సో డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ వేర్ అండ్ టేర్, నెక్స్ట్ అబ్సోలిసెన్స్, నెక్స్ట్ డిప్లేషన్, ఎఫ్లెక్షన్ ఆఫ్ టైమ్ ఆర్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ఆర్ యాక్సిడెంట్స్. సో వేర్ అండ్ టేర్ అంటే ఏంటి? వాడేటప్పుడు ఏమవుతుంది మనకి? సో కొంత పాడవుతూ ఉంటుంది మిషనరీ. సో కొన్నప్పుడు ఎంత బాగుంటుందో మనం వాడే కొద్దీ ఖచ్చితంగా ఆ పర్ఫార్మెన్స్ తర్వాత ఇవ్వలేదు. ఎందుకు? వాడి మనకి బేరింగ్ సరిగిపోవచ్చు, పార్ట్స్కి క్లాష్ వచ్చి అవి మనకి స్కార్ రావచ్చు. ఇలాగ ఏంటి? వేర్ అండ్ టేర్. సో పాడవచ్చు, వాడే కొద్ది ఏమవుతుంది? స్క్రాచెస్ పడవచ్చు, లేకపోతే వస్తువుల యొక్క దాని యొక్క సత్వ తగ్గిపోవచ్చు. మరి తగ్గిపోయినప్పుడు మనం కొన్నప్పుడు 2 lakhs ఉంటే అలా పాడైన తర్వాత కూడా 2 lakhs అనుకోవడం కరెక్టా తప్పు కదా? సో అలా పాడైంది కాబట్టి ఆ పాడైన దానికి సిస్టమాటిక్గా మనం అమౌంట్ తగ్గించుకుంటూ వస్తాం. అందుకోసమే వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ డిప్రిసియేషన్ ఇస్ వేర్ అండ్ టేర్. అండ్ నెక్స్ట్ అబ్సోలిసెన్స్. అబ్సోలిసెన్స్ అంటే అవుట్డేటెడ్ అయిపోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ వాడుతున్నారు, పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ మనకి మార్కెట్లో కొత్త మొబైల్ వస్తే ఏం చేస్తాము? ఈ మొబైల్ మీద మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, లేదా వచ్చిన కొత్త మొబైల్లో కొత్త టెక్నాలజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా తీసుకోండి, కొత్తగా మార్కెట్లో ఇంకో కెమెరా లాంచ్ అయింది. ఈ కెమెరాతో పోల్చుకుంటే చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం మనం?
ఈ కెమెరా విలువ తగ్గిపోతుందా? ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో అలాగా. సో బికాస్ ఆఫ్ అవుట్డేటెడ్ టెక్నాలజీ వల్ల లేదా కొత్త న్యూ ఇన్వెన్షన్స్ రావడం వల్ల ఉన్నదానికి విలువ తగ్గిపోతుంది. సో అబ్సోలిసెన్స్ ఇస్ ఆల్సో ఏ కాజ్ ఫర్ డిప్రిసియేషన్. నెక్స్ట్ డిప్లీషన్. ఈ పర్టికులర్ వర్డ్ మనం ఎక్కడ అంటే మైనింగ్స్లో వాడతాం. సో మనకి కోల్ మైన్స్లో, గోల్డ్ మైన్స్లో ఇట్లా ఎక్కడైతే ఖనిజ పదార్థాలు దొరుకుతాయో, ఎక్కడైతే మినరల్స్ ఓర్స్ దొరుకుతాయో అక్కడ మనం ఈ డిప్లీషన్ అనేది వాడతాం. ఇప్పుడు సపోజ్ ఒక 20 years లీజ్ తీసుకోవడం జరుగుతుంది అనుకోండి. సో లీజ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, మనము ఒక ప్లేస్ లీజ్ తీసుకుంటున్నాం. ఆ 20 years ఉన్న విలువ ఒక 10 సంవత్సరాలు వాడిన తర్వాత, అంటే 10 సంవత్సరాల్లో దాన్ని ఏం చేస్తాం, మనం తవ్వేసుకున్నాం. 10 సంవత్సరాల తర్వాత ఆ విలువ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఖనిజ పదార్థాలను తవ్వేసుకున్నాం. సో తగ్గిపోయినాయి. సో ఇలాగ న్యాచురల్ రిసోర్సెస్కి పర్టికులర్గా ఈ డిప్లీషన్ అనే వర్డ్ అనేది మనకి యూజ్ చేస్తారు. ఏంటంటే మనము దాంట్లో రావాల్సిన పదార్థాలు తీసేసుకోవడం వల్ల ఆ భూమికి ఉన్న విలువ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో డిప్లీషన్ ఈజ్ ఆల్సో ఏ కాజ్ ఫర్ డిప్రిసియేషన్. ఇది మెయిన్గా మైనింగ్స్ దగ్గర వాడే పదం. సో మైనింగ్స్లో ఆ పర్టికులర్ ఏరియా ఒక డిప్లీషన్ కారణం, ఈ డిప్రిసియేషన్ కారణం డిప్లీషన్. నెక్స్ట్ ఎఫ్లక్షన్ ఆఫ్ టైమ్ ఆర్ పాసేజ్ ఆఫ్ టైమ్. సో ఒక వస్తువును మనం ఏంటంటే వాడి 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 ఆ షెడ్కి వచ్చేస్తుంది కదా, మరి అది పాడైపోయినప్పుడు దానికి మనము ఒరిజినల్ వాల్యూ ఇస్తామా? ఇవ్వము. సో అందుకే పాసేజ్ ఆఫ్ టైం గడిచే కొద్దీ విలువ తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ యాక్సిడెంట్స్. ఏదన్నా వస్తువు యాక్సిడెంట్గా లేకపోతే దాని మీద ఏదైనా ఇంకో గట్టి వస్తువు పడడం వల్ల ఆ మిషనరీ పాడైపోయింది అనుకో, దానికి విలువ ఉంటుందా? ఉండదు. సో బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఈ యాక్సిడెంట్ అనేది ఏంటంటే పర్మనెంట్ డ్యామేజ్, ఇంకా ఆ తర్వాత దానికి యూజ్ ఉండదు. సో కొన్నిసార్లు ఏంటంటే సెమీగా యూజ్ ఉంటుంది. సో యాక్సిడెంట్ ఇది కొంత రేర్ కేస్, దీనివల్ల కూడా డిప్రిసియేషన్ కారణం. సో వేర్ అండ్ టేర్, obsolescence, depletion and affliction of time or passage of time or accidents, these are the causes of depreciation. ఇవన్నీ కూడా ఏంటి? డిప్రిసియేషన్కి కారణాలు. ఒక వస్తువు యొక్క వెల తగ్గిపోవడానికి ఈ 5 కారణాలు మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎందుకు మనకి కంపెనీస్లో, ఫర్మ్స్లో డిప్రిసియేషన్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్, టు అసర్టైన్ ట్రూ రిజల్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఈ డిప్రిసియేషన్ అనేది ఏంటంటే ఎక్స్పెండిచర్లా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో డిప్రిసియేషన్ అనేది ఎలా కన్సిడర్ చేస్తాం? ఎక్స్పెండిచర్లా కన్సిడర్ చేస్తాం. సో బిజినెస్ ఆర్గనైజేషన్లో మనకి మనమంతా ట్రూ రిజల్ట్ రావాలి అంటే ఈ డిప్రిసియేషన్ మన ఎక్స్పెండిచర్లో వేసుకుంటేనే మనకి ట్రూగా ఏంటి ప్రాఫిట్ వచ్చిందా లేదా ఎంత లాస్ వచ్చింది ఏంటి అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా డిప్రిసియేషన్ని మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్, టు అసర్టైన్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఒక వస్తువు తయారవ్వడానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఒక వస్తువు తయారయ్యే ఖర్చుని మనం ఏమంటాం? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఆ కాస్ట్ తెలియాలంటే ఖచ్చితంగా డిప్రిసియేషన్ తెలియాలి. అంటే ఏంటి? మనకు ఒక వస్తువు సపోజ్ ఈ పెన్నే తయారవ్వడానికి కావాల్సిన సరుకులతో పాటు అంటే రా మెటీరియల్స్ అండ్ అంతేకాకుండా లేబర్సే కాకుండా ఇది తయారు చేసే మిషనరీ విలువ ఉంటుంది కదా, ఆ డిప్రిసియేషన్ కూడా దీంట్లో షేర్ వేసే మనకి దీని యొక్క రేట్ని ఫిక్స్ చేస్తారు. అంటే ఒక వస్తువు తయారు చేసే ఖర్చు తెలుసుకోవాలంటే కూడా డిప్రిసియేషన్ కావాలి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో వన్ ఆఫ్ ది మనకి పర్టికులరే ఈ డిప్రిసియేషన్. సో ఒక వస్తువు విలువ తెలుసుకోవాలి, దాని యొక్క కాస్ట్ తెలుసుకుంటే కానీ మనం సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయలేము. సో ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసుకునే విధానంలో ఖచ్చితంగా రా మెటీరియల్స్ ఖర్చుతో పాటు మిషనరీ డిప్రిసియేషన్ ఖర్చు కూడా యాడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్, టు షో ద ఫిక్స్డ్ అసెట్ ఎట్ దేర్ ఒరిజినల్ వర్త్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లోని మన ఎవ్రీ ఇయర్ అంటే ఫర్నిచర్ ఎంత ఉంది, మిషనరీ ఎంత ఉంది, ఆ వాల్యూస్ వేస్తాం. సో ఆ వాల్యూస్ కరెక్ట్గా వేయాలి. సో లాస్ట్ ఇయర్ 2 lakhs వేసిన వస్తువుకి ఈ ఇయర్ కొంత విలువ తగ్గించే వేయాలి. సో అలా వేసినప్పుడే మనకు బ్యాలెన్స్ షీట్లో కరెక్ట్ ఫిగర్ అవుట్ వస్తుంది. సో అలా వేయాలంటే డిప్రిసియేషన్ చెయ్యాలి ఖచ్చితంగా. సో మన దగ్గర మిషనరీ ఉండొచ్చు, ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ ఉండొచ్చు. ఆ ఫిక్స్డ్ అసెట్స్కి మనం డిప్రిసియేషన్ చేసిన తర్వాత అసెట్స్లో వేసుకుని కరెక్ట్గా బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్, టు ఫాలో ద లీగల్ ప్రొవిజన్స్. సో షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ పంచాలి అంటే ఏంటి? షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ పంచాలి అంటే ఖచ్చితంగా వచ్చిన దాంట్లో డిప్రిసియేషన్ అమౌంట్ తీసేసిన తర్వాత బ్యాలెన్స్ బట్టే
మనము షేర్ హోల్డర్స్ డివిడెండ్స్ ఇస్తాము. అందుకోసమే టు ఫాలో ద లీగల్ ప్రొవిజన్స్ పాటించాలి అంటే ఫస్ట్ డిప్రిసియేషన్ చేయాల్సిందే. పర్టికులర్గా షేర్ హోల్డర్స్కి వాళ్ళ డివిడెండ్స్ ఇచ్చేటప్పుడు మనం ఫస్ట్ డిప్రిసియేషన్ కన్సిడర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టు ప్రొవైడ్ ఫండ్స్ ఫ్రమ్ ది రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. సో మనము ఒక మిషనరీ వాడుతున్నాం, అది పాడైపోతూ వెళ్తుంది కదా. సో కొత్త మిషనరీకి మనం డబ్బు కొంత పక్కన పెట్టుకోవాలి అంటే ఇది ఎప్పట్లో పాడైపోతుంది, దీని విలువ ఎప్పట్లో అయిపోతుంది అని మనకు తెలియాలి. సో టు ప్రొవైడ్ ఫండ్స్ ఫర్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ఎసెట్, కొత్త ఎసెట్ తీసుకోవడం, కొత్త మిషనరీ పాత మిషనరీ ప్లేస్ తీసుకోవాలి అంటే ఈ మిషనరీ యొక్క విలువ ఎప్పట్లో అయిపోతుంది అని తెలియాలంటే డిప్రిసియేషన్ తెలుసుకోవాలి. సో ప్రస్తుతం దాని విలువ ఎంత అన్నదాన్ని బట్టి అది ఇంకెన్ని రోజులు వస్తుందో తెలుస్తుంది. దాన్ని బట్టి కొత్త మిషనరీకి డబ్బులు మనం పక్కన పెట్టుకుంటూ ఉంటుంది మన ఇది ఫర్మ్, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ ఉన్నా అంతే. సో ఒక మిషనరీ పాడైపోతూ ఉండే కొద్దీ వీళ్ళు పక్కన డబ్బులు పెట్టుకుంటూ పోతారు కొత్త మిషనరీ ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి. సో దానికోసం కూడా మన డిప్రిసియేషన్ ఖచ్చితంగా పట్టించుకోవాలి. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. టు అసర్టైన్ ట్రూ రిజల్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ యొక్క ట్రూ రిజల్ట్ ప్రాఫిట్లో ఉందో లాస్లో ఉందో అని తెలియడానికి. అండ్ నెక్స్ట్ టు అసర్టైన్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసుకోవాలి అంటే కూడా డిప్రిసియేషన్ తెలుసుకోవాలి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రా మెటీరియల్స్ ఖర్చు, లేబర్ ఖర్చుతో పాటు మిషనరీ యొక్క డిప్రిసియేషన్ కూడా యాడ్ చేస్తారు. అండ్ ఫిక్స్డ్ అసెట్ యొక్క ఒరిజినల్ వర్త్ తెలియాలి అంటే కూడా మనకి డిప్రిసియేషన్ తెలుసుకోవాలి. అండ్ లీగల్ ప్రొవిజన్, షేర్ హోల్డర్స్ డివిడెండ్స్ ఇవ్వాలి అన్నా సరే డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత ఇవ్వాలి కాబట్టి మనం డిప్రిసియేషన్ తెలుసుకోవాలి. అండ్ కొత్త అసెట్ తీసుకోవాలి, కొత్త మిషనరీ రీప్లేస్ చేయాలి, దానికోసం ఫండ్ ఎంత పెట్టుకోవాలి అనే క్లారిటీ కోసం కూడా డిప్రిసియేషన్ తెలుసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్. ఏ మెథడ్స్ మన డిప్రిసియేషన్ ఫాలో అయ్యే మెథడ్స్ అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, annuity method, depreciation fund method, insurance policy method, depletion method, revaluation method, mission hour rate method, mileage or kilometer method, and sum of years digit method. సో ఇలాగ మనకి ఏంటంటే 10 మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉన్నాయి. ఈ 10 మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్లో మనకు మోస్ట్ కామన్గా వాడేది ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఇంకా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఇంకా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీ పోర్షన్లో కూడా ఇవే ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అండ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఈ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్కి కూడా స్ట్రైట్ లైన్ మెథడ్ అని ఇంకొక పేరు ఉంది. సో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్కి ఇంకో పేరేంటి, స్ట్రైట్ లైన్ మెథడ్ అని కూడా ఉంది. సో మీకు నెక్స్ట్ నేను ఏంటంటే ఎవరికైనా కావాలంటే ఈ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అండ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ మీ పోర్షన్లో ఉంది కాబట్టి అవి ఎవరికైనా కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్యూచర్ కూడా ఈ రెండు మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో దాట్స్ ఇట్ రిగార్డింగ్ ఫర్ డిప్రిసియేషన్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇంకేం టాపిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీ దాకా తీసుకురావడానికి మన ఛానల్ ఖచ్చితంగా ట్రై చేస్తుంది స్టూడెంట్స్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.